హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నువ్వు కావ్యని కాపురానికి తీసుకొస్తావా లేదా అని చెప్పి ఇంక అపర్ణ అయితే రాజుని అడుగుతుంది. నేను కళావతిని కాపురానికి అయితే తీసుకురాను అని చెప్పి తెగేసి అయితే చెప్పేస్తాడు. ఇంకా ఇంకా తెల్లారైతే అయిపోతుంది. ఇంకా అపర్ణ వాళ్ళ ఆయనైతే వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అమ్మ, నువ్వు అపర్ణని చూసావా అని చెప్పి అడుగుతాడు. అడిగితే అమ్మగారి గది శుభ్రం చేస్తుండే ఈ లెటర్ దొరికింది అని చెప్పి పని మనిషి అంటుంది. ఇంకెంతలోకి ఇందిరాదేవి అయితే అసలు ఉదయం నుంచి అపర్ణ కనిపించనే లేదు అని చెప్పి అంటుంది. ఇంకా రుద్రాణి అయితే అంటుంది ఇంట్లో వాళ్ళందరితో లెటర్ రాసిపెట్టి మరీ వెళ్ళిపోయిందంటే పర్మనెంట్గానే వెళ్ళిపోయిందనమాట అని చెప్పి అంటుంది. ఇంకా రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా అపర్ణ అయితే కారులో కావ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగుతుంది. ఇంకా కావ్య అయితే గబా గబా వచ్చేస్తుంది అనమాట బయటికి. వచ్చి మీరు సూట్ కేసు పట్టుకుని ఇక్కడికి రావడం ఏంటి అత్తయ్య అని చెప్పి అడుగుతుంది. ఆ ఇంటితో నాకు ఎటువంటి సంబంధం లేదని శాశ్వతంగా ఇంకా రానని చెప్పి ఉత్తరం రాసి పెట్టి వచ్చేసాను అని చెప్పి అపర్ణకైతే కావ్య చెప్తుంది. కావ్య షాక్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్